దివ్య వాగ్దానము, డివైన్ ప్రామిస్ ఇన్ ఇంగ్లీష్, లేదా హెవెన్లీ ప్రామిస్ అని మనం అనొచ్చు. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో 8,000 వాగ్దానాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అసలు వాగ్దానం అంటే ఏంటి? ఇది ఎవరెవరి మధ్య జరుగుతుంది? అసలు వాగ్దానాలు ఎందుకు ఉన్నాయి అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకునే ముందు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇద్దరి మధ్య జరిగేది ఏమంటామంటే కాంట్రాక్ట్ అంటాం. అదేవిధంగా ఒకరు మాత్రమే చేసేది హామీ అంటాం. అయితే వాగ్దానం అనేది దేవుడు నీకు ఇస్తాను అని చెప్పేది వాగ్దానం. దేవుడు నీకు ఇస్తాను అని చెప్పేది వాగ్దానం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో ఏం చెప్తుందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, అంటే వాగ్దానములు ఖచ్చితంగా నెరవేరుతాయి అని అర్థం. ఇది దేవుడు తన బిడ్డల విషయంలో వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే అన్ని జనులకు దేవుడు ఏమిస్తున్నాడంటే రక్షణ, ఆశీర్వాదం, భరోసా, నమ్మకం, ఇలాంటి వాటన్నిటిని కూడా దేవుడు అన్ని జనులకి ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి ఈ వాగ్దానాలు ఎవరికి ఇస్తున్నాడు అంటే ఆయన క్రైస్తవులకు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవులు అంటే దేవుని అంగీకరించిన వారు, దేవుని బిడ్డలు, యేసుప్రభు రక్తంలో కడుగబడి ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో నడుస్తున్న బిడ్డలకు దేవుడు ఇచ్చేవి ఏంటంటే వాగ్దానాలు. అయితే ఈ వాగ్దానాలు సాధారణంగా మరి టైప్స్ ఆఫ్ ప్రామిసెస్ ఉంటాయి. అంటే రకరకాల వాగ్దానాలు. ఈ 8,000 వాగ్దానాల్లో కూడా రకరకాలుగా దాన్ని మనం డివైడ్ చేయొచ్చు. ఎలాగంటే ఫస్ట్ వన్ ఈజ్ జనరల్ ప్రామిసెస్. ఇవి అందరికీ వర్తిస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ జనరల్ ప్రామిసెస్ అనేవి వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆశీర్వాదం, రక్షణ, పాప విమోచన, ఇటువంటి అన్నీ కూడా జనరల్ ప్రామిసెస్ లోకి వస్తాయి. అయితే ఎవరైతే వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ నమ్మకముతో, విశ్వాసముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు అంటే అది నెరవేరుస్తాడని ఎదురు చూస్తూ ఉండి భక్తి వినయాలతో దాని కొరకే కనిపెడుతూ ఉన్న వారి విషయంలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు తప్పకుండా. అయితే రెండవది ఏంటంటే స్పెసిఫిక్ ప్రామిసెస్, అంటే ఇండివిజువల్ ప్రామిసెస్. ఇది మరి ఎవరు పడితే వారికి అనువర్తించుకోవడానికి వీల్లేదు. అది ఒక వ్యక్తికో మరి దేవుడు ఎవరికైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది సంబంధించిందిగా చూస్తాం. ఇది ఒక ప్రత్యేకమైన వాగ్దానంగా మనం చూస్తాం. అదేవిధంగా మరి నెక్స్ట్ అబ్సల్యూట్ ప్రామిసెస్, ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ అంటారు దీన్ని. అంటే ఇవి సంపూర్ణమైన ప్రామిసెస్, ఇవి సంపూర్ణమైన వాగ్దానములు, అంటే ఇవి నెరవేరిపోయినవి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం వాగ్దానము, యెషయా చిగురు, ఎలిజబెత్ వాగ్దానము, మరియకు నెరవేరిన వాగ్దానము, ఇవన్నీ కూడా ఈ లిస్టులోకి వస్తాయి. నెక్స్ట్ ఇవే కాకుండా అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్, అంటే ఇవి ఇంకా నెరవేరలేని వాగ్దానాలు. ఇవి ఎలా జరుగుతాయి అంటే జరగబోయే ప్రణాళిక ప్రకారంగా ఇవి జరుపుకుంటూ వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ కండిషనల్ ప్రామిసెస్ అండ్ అన్కండిషనల్ ప్రామిసెస్. అంటే ఇవి కొన్ని షరతులతో నియమింపబడిన వాగ్దానాలు. కొన్ని షరతులు అంటే ఇప్పుడు మనం రక్షణ పొంది పాపక్షమాపణ పొందితే మనకేముంది? పరలోక రాజ్యం ఉంది. మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనకు ఏం చేయాలి? మనం చేయవలసిన ఒక షరతు ఏంటి? మనం దేవుని దగ్గర రిపెంటెన్స్, మనం ఒప్పుకొని మన పాపను విడిచిపెట్టి దేవుని వెంబడించే వారంగా ఉన్నప్పుడు, మనము మన పరిశుద్ధులుగా చేయబడినప్పుడు మనం పరలోకానికి వెళ్తాము. అదేవిధంగా మరి ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్, మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలి అంటే ఏం చేయాలి? షరతు ఏంటి? తల్లిని తండ్రిని సన్మానించాలి. అలా చేసినప్పుడు మనకి ఈ విధమైన మనకి ఈ యొక్క కండిషనల్ ప్రామిస్ మనకు వర్తించాలి అంటే మనం ఈ విధంగా మనం కొన్ని షరతులకు లోబడవలసిన వారంగా ఉన్నాము. నెక్స్ట్ అన్కండిషనల్ ప్రామిసెస్, అంటే ఇవి ప్రతి ఒక్కరికి కండిషన్స్ లేకుండా వెల్కమ్ చెప్పేవిగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ దేవుని బలియాగం, ఆయన మరణం, ఆయన ప్రేమ, ఇవన్నీ కూడా అన్కండిషనల్ ప్రామిసెస్. దీనికి లిమిట్ అనేది లేదు, ఇది అందరికీ కూడా వర్తిస్తుంది అన్నట్లుగా మనకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఇవే కాకుండా ఆరవది ఫిజికల్ ప్రామిసెస్. మనము భౌతికమైన వాగ్దానాలు,
అదేవిధంగా స్పిరిచువల్ ప్రామిసెస్, ఆత్మ సంబంధమైన వాగ్దానాలు. 7వది ఎర్త్లీ ప్రామిసెస్ అండ్ హెవెన్లీ ప్రామిసెస్. ఈ విధంగా వాగ్దానాలని మరి డివైడ్ చేయడం అనేది జరిగింది. అయితే వాగ్దానాన్ని ఒకే విధంగా ఉంటాయనుకోవడానికి కాదు, ఈ విధంగా ఉండవు. కానీ ఇప్పుడు ఎర్త్లీ ప్రామిసెస్ అంటే భూ సంబంధమైన వాగ్దానాలు, అదేవిధంగా పరలోక సంబంధమైన వాగ్దానాలు. ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే, మనకి ఇవ్వబడిన అంశంలో లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 42 వచనాల ప్రకారంగా చూసినట్లయితే మనము దేని గురించి మనం ఈ రోజు మనం ధ్యానిస్తున్నామంటే హెవెన్లీ ప్రామిసెస్ గురించి, హెవెన్లీ ప్రామిస్ గురించి మనము ధ్యానిస్తా ఉన్నాం మనకి ఇవ్వబడిన అంశం ప్రకారం చూస్తే. అయితే వేలాడబడిన ఆ యొక్క నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ ఉన్నాడు. ఆయన దూషిస్తూ ఏమన్నాడంటే, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించు. యు ఆర్ ద క్రైస్ట్, సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ అస్. నువ్వు క్రీస్తు కాబట్టి మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని ఇక దేవుని మాటలు, ఇక్కడ ఈ నేరస్తుని యొక్క మాటలు, దూషణకరమైన మాటలను మనం చూస్తాం. రెండో వారు ఏం చేస్తున్నాడు, ఇక్కడ మనము ఈ విషయాన్ని గమనించవలసిన వారంగా ఉన్నాం. ఏంటంటే ఈ రెండో వాడు చేస్తున్న పని ఏంటంటే, ఇతడు నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? దీనిలో ఒకటి కనిపిస్తుంది మనకి, తను ఒక రిపెంటెన్స్ మనసు కలిగిన వాడుగా, ఒక కన్ఫెస్ మనసు కలిగిన వాడుగా, ఒప్పుకోలు మనసు కలిగిన వాడుగా మనం ఈ రెండో దొంగని గమనించవచ్చు. అతడు శిలువ మీద ఉన్నప్పుడే అతనిలో ఒక కార్యము జరుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మరి నీవు దేవునికి భయపడవా అంటే ఈయన దేవుని కుమారుడని తను గుర్తించినట్లుగా మనం గమనిస్తాం. ఇతడు మరి శిలువ మీద ఉన్నప్పుడే ఈయన మనకైతే ఇది న్యాయమే, ఆ మొదటి వాడిని గద్దిస్తున్నాడు ఏమని, ఇది మనకైతే యోగ్యమే, కానీ ఈయన యందు ఏ నేరము లేదు, ఏ తప్పిదము లేదు, ఈయన సిలువ వేస్తూ ఉన్నారని మరి తను బాధపడుతూ తను ఒప్పుకుంటున్నట్లుగా మనం నేను తప్పిదం చేసిన వాడు, నేను యోగ్యుడను, ఈ శిక్ష అనుభవించడానికి నేను యోగ్యుడను, కానీ ఇతని యందు ఏ దోషము లేదని తను ఒప్పుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అంతేకాదు ఈయన దేవుని కుమారుడని విశ్వసించినట్లుగా మనం చూస్తాం. ఫస్ట్ కన్ఫెస్ అండ్ దెన్ ఆఫ్టర్ బిలీవ్, నమ్మకం వచ్చాడు, ఈయన దేవుని కుమారుడని నమ్మాడు. అక్కడ ఆ శిలువ మీద ఉన్నప్పుడే అక్కడ రక్షణ కార్యం జరుగుతూ ఉంది, దేవుని కుమారుడని నమ్మాడు. మూడవది ఏం చేశాడంటే అడిగాడు. ఏమని అడిగాడంటే, నీవు యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని అడిగాడు. లార్డ్ రిమెంబర్ మీ వెన్ యూ కమింగ్ టు యువర్ కింగ్డమ్, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి అతను అడిగాడో దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన తనకి అంగీకరించాడా లేదా? ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. అయితే దేవుడు ఆ సమయంలో ఆయన అంగీకరించినట్లుగా చూస్తున్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యంగా నీతో చెప్పుచున్నాను, నిత్యంగా చెప్తున్నాడు. ఆ సమయంలోనే దొంగలో గొప్ప రక్షణ కార్యం జరిగింది. చివరి మూమెంట్లో కొంచెం సేపులో చనిపోతాడనిపించుకుని తను రక్షణ కార్యము ఆ చివరి దినాల్లోనే రక్షణ పొందినట్లుగా, చివరి గడియల్లోనే రక్షణ పొందినట్లుగా, పరలోక రాజ్య వారసుడిగా అయినట్లుగా చూస్తున్నాము. అయితే పరలోకపు దేవుడు ఆయన వెంటనే క్షమించాడు, హక్కున చేర్చుకున్నాడు. గజ దొంగ, బందిపోటు దొంగలు అయినా సరే దేవుడు క్షమించాడు. ఇటువంటి వారినైనా పరలోకపు దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడుగా ఉన్నాడు. ఆయన అందుకే కదా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సిలువలో తన శ్రమంతా అనుభవిస్తూ ఉన్నారు. నీ కొరకు నా కొరకు ఆ సిలువలో వేలాడుచు ఉన్నాడు. ఆ పరలోకపు దేవుడు కరుణామూర్తి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన మరణం పొందినంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమే ఉన్నాం. అయితే మనం ఆయన ఏమి ఆశిస్తున్నాడో అదే మనము పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మరి ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏ విధంగా జీవించాలి, మన జీవితం ఏంటి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. కొంతకాలము దేవుల్లో ఉండి కొంతకాలము లోకంలో ఉంటే మనం దేవుని యొక్క వాగ్దానాలు పొందలేని వారంగా ఉంటాం. దేవుని యొక్క వాగ్దానాలు పొందాలి అంటే
మనం ఏ విధంగా ఆయనకి ఇష్టమైన బిడలగా, ఆయన స్వారూప్యంలోకి వచ్చిన వారంగా, ఆయన స్వకీయ సాంపత్యముగా మనం చేయబడిన వారుగా ఉండినట్లయితే ఆ వాగ్దానాన్ని మన జీవితంలో మన కొరకు ఏర్పాటు చేసినగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనకి ఇవ్వబడిన అంశం కీర్తనలు 42వ అధ్యాయం ప్రకారం చూస్తే, ఈ కోరహు కుమారులు రాసిన ఈ కీర్తనకారుడు తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నాడు. తను ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ స్పష్టీకరిస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈయన 5 types ఆఫ్ డిసప్పాయింటింగ్స్ అని కలిగి ఉన్నాడు. 5 రకాల నిరుత్సాహాన్ని ఇతను కలిగినట్లుగా మనం చూస్తాం. ఏం కలిగి ఉన్నాడు అంటే, ఇతడు దేవుని వెతికాడు కానీ సంపూర్ణంగా ఆయనతో వెతకాడు. దేవుని వెతికాడు కానీ సంపూర్ణంగా ఆయన్ని వెతకలేకపోయాడు. ఆయనతో అటువంటి అనుబంధాన్ని పొందలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మరి అయితే తను అనుకుంటున్నాడు, నాకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఈ శత్రువుల భారం ఏంటి, అయితే దేవుడు నన్ను వదిలేసినట్లుగా నాకు కనబడుతుంది అన్నట్లుగా తనకు తాను ఫీల్ అవుతూ ఉన్నాడు. తనకు తను బాధపడుతూ ఉన్నాడు. అయితే తను ముందున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న కష్టాలకి పోల్చుకుంటూ తను ఎంతగానో నిరుత్సాహంతో కురింగిపోతున్నట్లుగా చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా కురింగిన వారి కోసం మరియు ఆధ్యాత్మిక నిరుత్సాహము మరియు దేవునితో సహవాసాన్ని పొందడం కోసం ఆశను వ్యక్తం చేసే ఒక అధ్యాయంగా మనకి ఇది స్పష్టంగా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. అయితే తన పైకి వచ్చే శ్రమను బట్టి తను ఏం చేస్తున్నాడంటే, మరి దుఃఖంలో తను మునిగిపోయినట్లు భావిస్తున్నాడు. ఇంకా నాకు అంతా అయిపోయింది, ఇంకేంటి నా పరిస్థితి, నేను మునిగిపోతున్నాను అనుకునే సిచ్యువేషన్లో ఈ కీర్తనకారుడు ఉన్నట్లుగా తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి 5, 6, 11 వచనాల్లో ఇక్కడ నివారణ ఏంటి అంటే, తన నిరుత్సాహానికి అర్థం లేదని గ్రహించాడు. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడంటే, నాకు ఈ కష్టకాలంలో కూడా నాకు ఎవరున్నారు, నా పరలోక నా దేవుడు ఉన్నాడు కదా అనుకుని తనకి తనే ధైర్యం చెప్పుకుంటాడు. ఏమని చెప్పుకుంటాడంటే, నా ప్రాణమా నీవేలా కురింగి ఉన్నావు, ఎలా నీలో నీవు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించు, ఆయనే నా రక్షణకర్త, ఇంకను నేను ఆయన స్థుతిస్తాను అని తనకి తను ధైర్యం పరుచుకున్నాడు. తన ప్రాణంతో చెప్తున్నాడు, నువ్వెందుకు కురింగిపోతున్నావు, నీకు దేవుడు ఉన్నాడు కదా, ఆయన మీద ఆధారపడు, ఆయన సహాయం కోరుకో, ఆయన మీద దేవునితో సహవాసం చేయడం నేర్చుకో, మరి దేవుని వెంబడించు అని చెప్పి తనకు తనే చెప్పుకుంటూ ధైర్యపరుచుకుంటున్నట్లుగా మనం ఈ కీర్తనకారుడు యొక్క సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితిలో కూడా మరి కీర్తనకారుడు ఇలాంటి పరిస్థితిలో తను ఏం చేయాలి, ఇలా కురింగిపోయి తన ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. అయితే దేన్ని వెతకాలి, వాక్య ప్రకారంగా నీటి కొరకు దుప్పి ఏం చేస్తుంది, వెతుకుతూ ఉంటుంది, సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడుంది నీరు, నాకు దాహం వేసేస్తుంది, వెరీ థ్రస్టీ, నేను దాహంగా ఉన్నాను, నీటిని వెతకాలి అని చెప్పి ఎక్కడ చూస్తే అక్కడ వెతుకుతూనే ఉంటుంది. ఎక్కడైనా కొంచెం వాటర్ దొరికితే దాన్ని వెంటనే తాగి తను తృప్తి పొందుతున్నట్లుగా మనం చూస్తాం. దుప్పి నీటి కొరకు ఎలా అయితే వెతుకుతుందో అలాగే నా ప్రాణము దేవుని వెతుకుతుంది, జీవం కలిగిన దేవుని వెతుకుతుంది. నేను తృష్టికొని ఉన్నాను, దేవుని వెతకాలి, దేవుని కనుగోవాలి, దేవుని వెతకాలి అని ఆశతో ఉన్నానని చెప్పి ఈ యొక్క భక్తుడు ఈ కీర్తనకారుడు తెలియచేస్తా ఉన్నాడు. అయితే నాకు ఈ కీర్తనకారుడు దుప్పి అనేటప్పటికి ఒక చిన్న పాట జ్ఞాపకం వస్తుంది. నేను సండే స్కూల్లో చిన్నప్పుడు నేర్చుకున్న సండే స్కూల్ సాంగ్. నీటికి దుప్పి వెదకినట్లు నా ఆత్మ దేవుని వెదకినది, నీటికి దుప్పి వెదకినట్లు జీవము గల దేవుని వెదకినది, దేవుని వెదకి కనుగొనగా దేవుని ప్రేమతో నిండినది, నిండి పొర్లినది, దేవుని వెదకి కనుగొనగా దేవుని ప్రేమతో నిండినది, నిండి పొర్లినది, నీటికి దుప్పి వెదకినట్లు నా ఆత్మ దేవుని వెదకినది, నీటికి దుప్పి వెదకినట్లు జీవము గల దేవుని వెదకినది. ఈ దావీదు మహారాజు ఈ కీర్తనకారుడు తన ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే తను దేవుని వెదకడం మొదలు పెట్టాడో తన హృదయంలో సంతోషము, తన హృదయంలో ఆనందము, దేవుడు ఉన్నాడు నాకు అనొక ధైర్యము,
దేవునితో సహవాసం చేయడం నేర్చుకున్నాడు. దేవునిలో ఎక్కువగా ఆయనతో గడపడం నేర్చుకున్నాడు. ఆయన గొప్పతనాన్ని రుచించడం నేర్చుకున్నాడు. ఆయనతో గడపడం నేర్చుకున్నాడు. అయితే మనం వెతకవలసింది ఏంటి? ఈ లోకంలో మనం దేన్ని వెతుకుతున్నాం? ఈ కీర్తనాకారుడు దేవుని వెతుకుతున్నాడు కాబట్టి తన హృదయంలో సంతోషం వచ్చింది, ధైర్యం వచ్చింది. నాకు ఒక ఆశ్రయ దుర్గం ఉంది, నాకు ఒక ఎత్తైన శృంగం ఉన్నది, నా దేవుడు నాకున్నాడు. నేను ఎలాంటి పరిస్థితి వచ్చినా, శత్రు భారం నన్ను ముంచి ఎత్తినా సరే నేను ధైర్యంగా ఉంటాను, నా దేవుడు నాతో ఉన్నాడు. లోకమంతా నన్ను విడిచిపెట్టిన నా దేవుడు నాతో ఉంటే నాకు చాలు అన్న అనుభవాన్ని తను కలిగినట్లుగా ఈ యొక్క కీర్తనాకారుడు తన ఎక్స్పీరియన్స్ని చెప్తా ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఎన్ని ఉన్నా సరే, లోకమంతా సంపాదించి మన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ లోకమంతా సంపాదించుకున్నాం, కానీ మన దగ్గర దేవునితో సంబంధ బాంధవ్యాలు లేవు, దేవునితో రిలేషన్షిప్ లేదు, దేవునికి మనం దూరంగా ఉంటున్నాం. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు సంతోషిస్తాడా? మనం ఎందుకు ఈ లోకంతో అయిపోద్ది మన జీవితం. మరి తర్వాత మన ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి? మనం చేయవలసింది ఏంటంటే, ఆ పరలోక రాజ్యం కొరకు మనం ఈ లోకంలో ఉన్నప్పుడే సిద్ధపాటు కలిగిన వారంగా మరి ఇహమందు మనం సమస్తాన్ని సమకూర్చుకుంటున్నాం. ఏది కావాల్సిన మనకుంది, ఏది తినాలంటే మనకుంది, మనకి ఏ లోటు లేదు, అన్ని ఫెసిలిటీస్ మనకున్నాయి, చాలా చక్కగా ఆనందిస్తూ ఉన్నాం. అయితే మరి ఇదే శాశ్వతం కాదు కదా, ఇది కొంతకాలం మాత్రమే కదా. కొంతకాలమే మనం ఈ లోకంలో జీవిస్తాము. మనం ఏ సమయంలో మన గడియ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కదా. మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో, ఎప్పుడు విడిచిపెడతామో. చిన్న పిల్లలు లేరు, పెద్దలు లేరు, ముసలివాళ్ళు లేరు, అందరికీ ఏకరీతిగా ఉంది మన జీవం ఏపాటిది? నీటి మీద బుడగ లాంటి మన జీవితాల కోసం మనం దేన్ని ప్రోకలాడుతున్నాం? ఈ లోకంలో దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి మనల్ని పోషిస్తూ నడిపిస్తూ ఆయన మనకు బుద్ధి చెప్తూ నేనున్నానని ప్రక్కనే మనతో మాట్లాడుతున్నా సరే, మనం అనేక సార్లు దేవుని విడిచిపెట్టి అప్పుడు మనం చింతించేవారంగా, దుఃఖించేవారంగా దేవుని ఎప్పుడైతే విడిచిపెడుతున్నామో, దేవునికి మనం దూరం అవుతున్నామో, మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయంటే దుఃఖకరమైన పరిస్థితి, శత్రువుల భారం, కృంగిపోయిన పరిస్థితి, డిసప్పాయింటింగ్స్ అనేవి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? మనం సరి చేసుకుంటూ, మనం దేవుని వాక్యం ఉంది కదా, మనకి దేవుని బిడ్డలు ఉన్నారు, దేవునితో సహవాసం ఉన్నది. మన కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ కీర్తనాకారుడు తను సరి చేసుకుంటున్నాడు. నేను ఎలా ప్రోపర్ చేస్తాను, నేను ఎలా సరి చేసుకోవాలి, నేను దేవునితో మళ్ళా నేను ఎలా కనెక్ట్ అవ్వాలి, నేను దేవుని దగ్గర నుంచి ఎలా నేను పొందుకోవాలి, దేవునితో నేను అటువంటి సంతోషం నేను ఎలా పొందుకోవాలని అని తను ఏం చేస్తున్నాడంటే ఈ లోకాన్ని వెదగడం మానేశాడు. మరి లోకంలో కనబడిందంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. ఈ లోకంలో ధన సంపదలు, గౌరవాలు, అధికారాలు, మరి దేవుడిచ్చే వరాలు, రకరకాల వరాలు, ఈ వరాల కోసం మనం ప్రాకులాడుతున్నామేమో. అయితే దేవుని మాట ఏం చెప్తుందంటే, ధన సంపదలు గౌరవములు నశించిపోవు ఈ లోకమున, ధన సంపదలు గౌరవములు నశించిపోవు నీ లోకమున, అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును, ఇలలో వ్యర్థము సర్వమును. ఈ ధన సంపదలు, గౌరవాలు, అధికారాలు, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా, ఇదంతా కూడా ఒకనొక దినాన్ని గతించిపోతాయి. ఈ గతించిపోయే లోకం కోసం మనం దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము? దేవునికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. దేవుణ్ణి మనం వెతుకుతున్నామా? నీటి దుప్పి కొరకు ఎలాగైతే దాహంతో ఉన్నప్పుడు తన తహతహలాడుతూ ఆ నీటి కోసం ఎలాగైతే బ్రతుకుతూ ఉందో, అలాగే ఈ దినమే, ఈ క్షణమందే దేవుని వెతకడం ప్రారంభిద్దాం. ఇంకను ఆయనలో డీప్గా వెళ్దాం, దేవునితో సహవాసము చేద్దాం, దేవునిలో ఐక్యం అవుదాం, దేవుని యొక్క గొప్పతనాన్ని రుచిద్దాం. ఆయన మనతో ఉన్నప్పుడు మనకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది, ఎటువంటి సంతోషం కలుగుతుంది. దేవుడు ముందుగానే మనల్ని అన్ని విధాలుగా సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు, టీచ్ చేస్తూ ఉంటాడు. నా కుమార్తె, నువ్వు ఇలా వెళ్ళు, లేకపోతే అలా వెళ్ళు, అలా వెళ్తే నీకు మంచిది,
ఏ పరిస్థితి వచ్చినా సరే నేనున్నాను. మన ప్రతి విషయంలో కూడా ఆయన మీద ఆధారపడటం ఎప్పుడు నేర్చుకున్నామో, ఎప్పుడైతే ఆధారపడటం మొదలు పెడతామో మన జీవితము అంతా కూడా ఆత్మీయంగా, స్పిరిచువల్గా ఎంతో దేవునికి ఇష్టమైనదిగా మార్చబడుతుంది. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడతామో భూమి మీద మనకి సమాధానం, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం, సంతోషం, ఆనందం. నేను ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని కొరకు నేను జీవిస్తాను. నా బిడ్డలను కూడా దేవుని మార్గాన్ని నడిపించుకుంటాను. ఎందుకంటే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనము పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ బి రెడీ టు గో. మనం పరలోకానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉంటున్నాము. కాబట్టి మనము పరలోకానికి వెళ్తాం. అయితే మన బిడ్డలు పరలోకానికి వెళ్లకుండా ఇన్ కేసు వాళ్ళు ఎక్కడైనా డైవర్ట్ అయ్యా నరకానికి వెళ్ళబడతా ఉంటే మన హృదయం తట్టుకోగలదా? మనం చూస్తూ ఊరుకోగలమా? అందుకే నిమిత్తమే మనము మన బిడ్డల కోసం మనం కన్నీరు కార్చుకుంటూ వారు ఎవరు కూడా నశించిపోకుండా ఉండాలని, ఏ ఆత్మ కూడా నశించిపోకూడదని మనం కన్నీరు కాస్తూ మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన సహవాసము కొరకు, మనతో ఉన్న వారందరి కొరకు పట్టుదల కలిగి ప్రార్థిస్తూ మనం పరలోకం కొరకు సిద్ధపడగలిగిన ఉన్నవారంగా ఉంటూ ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించేవారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరేవిగా ఉంటాయి. అయితే యేసు ప్రభు మరి ఎంత గజ దొంగనైనా సరే మార్చగలిగిన దేవుడు, మళ్ళీ మనం సరి చేసుకుంటే మనం సంపూర్ణంగా చేయబడతాం, సంపూర్ణ సిద్ధి పొందిన వారుగా ఉంటాం. ఎప్పుడైతే దేవుడు యేసు క్రీస్తు ప్రభు సంపూర్ణ సిద్ధి పొందిన వాడుగా ఉన్నాడు, ఆయన కుమారులు కుమార్తెలు అందరూ కూడా సంపూర్ణ సిద్ధిలోకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంకా ఎక్కడైనా మనం మైనస్ అవుతుందేమో, దేవునితో సహవాసం చేయడంలో మనం ఇంకా ఎక్కడైనా లోపం కనిపిస్తుందేమో, మళ్ళీ మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం దానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకి ఎలా కనిపిస్తుంది? ఒక అద్దములా కనిపిస్తుంది. ఇది సుత్తి వంటిది, ఒక బండ వంటిది, ఒక రాయి వంటిది. దేవుని వాక్యము అగ్ని వంటిది, బాణం వంటిది. ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం సరి చేసుకుని మన హృదయాంతరంగములు పరిశుద్ధపరచుకుంటూ ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగిన వారంగా ఉంటూ మనతో పాటు మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఎంతో ఉంది. దేవుని సేవకుల కొరకు, మరి అదేవిధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు, మరి లోకంలో ఉన్న క్రైస్తవుల కొరకు, లోకమంతా నశించిపోతున్న జనాంగం కొరకు మనం అందరం ప్రార్థన చేస్తూ పట్టుదల కలిగిన వారంగా ఉండాలి. నాకెందుకులే, నేను సేఫ్ సెక్షన్లో ఉన్నాను, ఐఎమ్ సేఫ్ హియర్ అనుకుంటూ మరి ఇతరులు అక్కడ ఏదో జరుగుతుంది, వాళ్ళకి జరుగుతుంది, మాకు కాదు కదా, మేము బాగానే ఉన్నాం కదా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరికి వచ్చినా సరే మనందరికీ తగిలినట్లే. కాబట్టి ఏమైనా దేవుని బిడ్డలారా మనం అందరం కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థించాలి, దేవుని బిడ్డలుగానే జీవిస్తూ ఉండాలి. దేవుడు మనకు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ద్వారానే, అందుకే దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్, నో మెన్ కమిత్ అంటు మై ఫాదర్ బట్ నాట్ బై మీ. మరి నా ద్వారానే మీరు పరలోకానికి రావాలి. కాబట్టి మీరు నన్ను ఫాలో అవ్వండి, నన్ను వెంబడించండి. అయితే ఈ కీర్తనకారుడు డిసైడ్ చేసుకున్నాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నేను డిసైడ్ చేసుకున్నాను దేవుని వెంబడించడానికి, నేను డిసైడ్ చేసుకున్నాను దేవునితో గడపడానికి, నేను డిసైడ్ చేసుకున్నాను దేవునిలోనే జీవించడానికి, ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి అని చెప్పి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు అంతేకాకుండా తను చేస్తున్నాడు, కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే తనతో పాటు మరి దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు, తర్వాత దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు. ఎందుకంటే దేవుడు న్యాయం విధించేవాడని ఆయనకి నేను కృతజ్ఞతాస్తులు చెల్లించగలను. సర్వోన్నతుని యెహోవాను నేను కీర్తిస్తాను. ఎప్పుడు కీర్తించగలుగుతాం? మనం కీర్తించాలని చెప్పి, దేవుని స్తుతించాలని చెప్పి నా నోటితో మనం స్తుతిస్తూ ఉంటాం, నోటితో చెప్తా ఉన్నాం. అది దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించాలంటే మన హృదయాంతరంగంలో నుంచి హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము కొనియాడాలి, దేవుని స్తుతించాలి. ఆయన చేసిన గొప్ప కార్యంలో మనం తలపోసుకుంటూ రిపీటెడ్గా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు స్తుతుల మూలంన ఒక దుర్గాన్ని స్థాపించున్నాడు. మన విషయంలో మనకు ఆ స్తుతి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మన పరలోకంలో మనకు ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవడానికి ఆ స్తుతి అనేది ఉపయోగపడుతుంది. మనం అనుకుంటాం కొన్ని కష్టాలు మన చుట్టుముట్టి వస్తూ ఉంటాయి, ఇంకా అన్నీ అయిపోయినాయి అనుకుంటాం, ఇంకా నేను మునిగిపోయాను. క్రైస్తవుడు అన్నప్పుడు మునిగి తేలుతూ ఉంటారు లైఫ్లో.
చాలాసార్లు మునిగి తేలుతూ ఉంటారు. అయ్యో నాకు అయిపోయింది, ఇంకా నేను మునిగిపోయినా అనుకున్న పరిస్థితిలో మళ్ళీ లేస్తూ ఉంటారు. ఎలా లేస్తారంటే దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా. దేవుడు తన హస్తాన్ని మనం పెట్టి పైకి లేపినప్పుడు మనం చక్కగా లేచి నిలబడి, అసలు నేను అయిపోయింది, నా లెవెల్ అయిపోయింది అనుకున్నాను, కానీ నేను మళ్ళీ ఇక్కడ నుంచి నేను చాలా హ్యాపీగా మళ్ళా తిరిగి దేవుడు నన్ను లేపాడేంటి అనేసి నేనే అనేక సార్లు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అప్పుడే పడిపోయామనుకుంటాం, కానీ మళ్ళీ లేచి నిలబడగలిగే శక్తివంతులం అవుతాం దేవుని కృపను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క మరి అనుగ్రహాన్ని బట్టి. అయితే అదేవిధంగా దావీదు మహారాజు కూడా అనేక నిరుత్సాహాలు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. నిరుత్సాహం వచ్చిందంటే మనం అయిపోలేదు, ఇంకా ఉంది అని అర్థం. ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడు తన శత్రువుల తరుముతూ ఉంటుంటే ఉన్న శోధన ఎంత భయంకరమైన వేదన. ఆ వేదన తట్టుకోవడం చాలా కష్టమైన పరిస్థితి కదా. మరి కుమారుడే తండ్రిని లేకపోతే తండ్రిని తరుముతా ఉంటే తట్టుకోగలరా పేరెంట్స్? తట్టుకోలేరు. ఇలాంటి పరిస్థితి కూడా ఎదుర్కొన్నప్పుడు మరి దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు కాబట్టి తను ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలిగిన పరిస్థితిని మనం చూస్తాం. మరి అయితే ఇక్కడ కొన్ని కష్టాలు నిరుత్సాహాలు ఉన్నప్పుడు మనం దేవుడు విడిచిపెట్టేశాడు అనుకుంటాం కదా, కానీ దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు అన్ని పరిస్థితుల్లోనూ తన ప్రజలతో ఉన్నాడు. దాని మీద ఆధారపడిన బిడ్డల మీద ఉన్నాడు. ఆయన వైపే చూస్తూ ఉంటాడు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పి తన బిడ్డలకు తను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఆయన నన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్తున్నాడు. అందుకే అయితే ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో అటువంటి వారికి నువ్వు జనముల్లో బడి వెళ్తున్నా సరే నువ్వేమవుతావు, నేను నీకు తోడై ఉంటాను, నిత్యము అవి నీ మీదకి రావు. విస్తార జల ప్రవాహంలో నీ మీదకి వచ్చినా సరే, పొల్లి వచ్చినా సరే నిత్యము అవి నీ మీదకి రావు. మనం అనుకుంటాం, బాబు ప్రవాహాలు వచ్చేసి మనం మునిగిపోయాం, అయిపోయింది అనుకుంటాం, కానీ అవి నిజంగా ఎవరి అతిక్రమంలో మన్నింపబడతాయో అటువంటి వారి జీవితంలో అవి నిత్యంగా అవి వారి మీదకి రావు అని వాక్య భాగాలు తెలియజేస్తా ఉన్న యెషయా గ్రంథం 43:2 మరి నీవు అగ్ని మధ్య నడిచినా సరే నువ్వు కాలిపోవు, జ్వాలని నువ్వు కాల్చవు. ఎందుకు? షడ్రకు మేషకు అబేద్నెగోను చూస్తున్నాం కదా, మరి ఎందుకు వారు కాలిపోలేదు? వారికి ఎవరు తోడై ఉన్నారు? జీవము కలిగిన దేవుడు వారితో ఉన్నాడు కనుక వారు నిలబడ్డారు దేవుని కోసం. కాబట్టి దేవుడు ఆయన విడిచిపెడతాడా? తండ్రి మీరు ఎలా నడిపిస్తే నేను అలా వెళ్తామని తను డిసైడ్ అయ్యి దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు, లేకపోతే లేదు అనుకుని ఏం చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు కూడా, షడ్రకు మేషకు అబేద్నెగో అగ్ని కుండంలో వేయబడినప్పుడు వారు అగ్నిలో నడిచినా సరే వారు కాలిపోలేదు. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి, నాలుగో వ్యక్తిగా దేవుడు వారితో సంచరిస్తున్నాడు కాబట్టి వారికి కాలిపోలేదు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం, గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన జీవితాన్ని సజీవ యాగంగా మన హృదయాన్ని సమర్పించుకోవాలి దేవునికి. మన దేహాన్ని కూడా పరిశుద్ధ